వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రొయ్యలు బాగు చేసుకుంటున్నాను. బయట బాగు చేస్తారు కానీ శుభ్రంగా బాగు చేయరు. మధ్యలో కావాలంటే చూడండి, మధ్యలో ఇలాంటి దారి ఉంటుంది. అలాగే రొయ్యలు అన్నీ ఇలా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే కూర అంతా చేదుగానే ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అన్ని రొయ్యలు ఇలాగే బాగు చేసుకోవాలి. అవన్నీ బాగు చేసుకున్నాక కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కోవాలి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రొయ్యలు వేపుడు చేసుకుంటున్నాను. రొయ్యలు ఒక అర కేజీ, ఉల్లిపాయ మీడియం సైజు 2 కచ్చాపచ్చ మిక్సీ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 అర స్పూను, ధనియాల పొడి 1 అర స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర గార్నిష్ కోసం కొద్దిగా. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ధనియాల పొడి, తర్వాత గరం మసాలా పొడి, తర్వాత ఉప్పు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కారం 1 స్పూను, పసుపు 1 అర స్పూను, ఇవన్నీ బాగా వేసుకోవాలి. తర్వాత రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు బాగా కలుపుకునేలాగే వేసుకోవాలి. కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూడాలి.
ఇది ఫ్రై అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ వేపుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. ఆల్ అని ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేయండి. బెల్ ఐకాన్ చేసినమ్మటే మేము పెట్టిన వీడియో మీకు వస్తుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.